రాణి లాంటి ఒక ఉత్తమరాలి కుటుంబంలోకి ఇది కోడలుగా వెళితే దీనికి మంచి బుద్ధులు అలవాటవుతాయని నేనీ పెళ్లి చేశాను. కానీ తర్వాత మీరేం చేశారు? ప్రాణంగా పెరుగుతున్న అక్కా తమ్ముళ్ళని విడదీశారు. అయినా సరే రాణి తన మనసును చంపుకొని తమ్ముడు జీవితం గురించి ఆలోచించింది కాబట్టే గోపిని ఈ ఇంటికి పంపించింది. ఇవేవీ నాకు తెలియవనుకొని మీరు ఎన్నో నాటకాలాడారు. కానీ ఇక్కడ జరుగుతున్న ప్రతి విషయం నాకు తెలుసు. గోపితో మీరు ప్రవర్తించిన ప్రవర్తన ఎలా ఉంటుందో, రాణి విషయంలో మీరు తీసుకున్న చర్యలు ఎలాంటివో నాకు అన్నీ తెలుసు. చివరికి గోపి అన్ని నిజాలు తెలుసుకుని తన అక్కకి దగ్గరవుతున్నాడని, ఎంతో నిజాయితీ గల గోపి మీద లంచగొండి అని మీరు వేసిన ముద్ర కూడా నాకు తెలుసు. ఇన్ని తెలుసు కూడా నేనెందుకు మౌనంగా ఉన్నానో తెలుసా? మీ నిజస్వరూపాలు గోపికి తెలుస్తాయని. అక్క విషయంలో మీరు ఆడిన నాటకాలకి గోపి మీకు సరైన బుద్ధి చెప్తాడని నేనెన్నాళ్ళు ఊరుకున్నాను. కానీ గోపి మిమ్మల్ని ఏమీ అనకుండా మన అమ్మాయిని వదిలేసి వెళ్ళిపోయాడు అంటే ఇందులో గోపి తప్పేమీ లేదు. ముమ్మాటికి మీదే తప్పు. దీనంతటికీ కారణం నువ్వు. నీ కూతురు జీవితాన్ని ఎలా చక్కదిద్దాలో నీకు తెలియదు. కూతురి జీవితం సర్వనాశనం అవుతుంటే నువ్వు నవ్వుతూ చూశావు. ఇప్పుడు నీ కూతురు ఏడుస్తుంటే చర్యలు తీసుకోమని నన్ను అడుగుతున్నావు. ఈ క్షణంలో కూడా గోపీదే తప్పని చెప్తున్నావు. ఇది నువ్వు పెంచిన పెంపకం. నీ కూతురు కూడా నీలాగా తయారైంది. ఈ దెబ్బ నేనెప్పుడో కొట్టుంటే ఈరోజు నా కూతురికి ఇలాంటి పరిస్థితి వచ్చేదే కాదు. డాడీ, మమ్మీని తప్పు పడతారేంటి? కూటికి లేని ఇళ్లల్లో గొప్ప చదువులు చదువుకున్నారని, వాళ్ళకేదో గొప్ప సంస్కారం ఉంటుందనుకొని మనలాంటి వాళ్ళం సంబంధాలు కలుపుకుంటే ఇదిగో పరిస్థితి ఇలాగే ఉంటుంది. గోపి మన ఇంట్లో ఉండాలి అనుకున్నాం, మన స్టేటస్ కి తగ్గట్టు ఉండాలి అనుకున్నాం. ఎందుకంటే ఆ ఇంట్లో ఉంటే గోపి విలువ ఎలా ఉంటుంది, ఈ ఇంట్లో ఉంటే గోపికి అందరిచ్చే విలువ ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా. అందుకే గోపిని తీసుకొచ్చాం, అంతేకాని ఎవరిని వేరు చేయాలని కాదు. ఏంటి స్టేటస్? పెద్ద పెద్ద బిల్డింగుల్లో ఉండటం, పెద్ద పెద్ద కార్లలో తిరగడం స్టేటస్ కాదు. మంచి వ్యక్తిత్వం ఉండడం, పెద్ద మనసు ఉండడం, అందరినీ మనవాళ్లేని కలుపుకునే బుద్ధి ఉండడం, దాన్ని నిజమైన స్టేటస్ అంటారు. కుటుంబ విలువల్లో అంత ఉన్నతంగా ఉండాలని కోరుకున్నాను కాబట్టే గోపిని ఈ ఇంటి కళ్ళుని చేసుకున్నాను. నువ్వు మారతావనుకున్నాను, కానీ అది జరగదని ఊహించలేకపోయాను. అన్ని నిజాలు గోపి తెలుసుకున్నాడు, నిన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. వ్యక్తిత్వం గల మనిషి కాబట్టి ఇంకా మీ బతుక మీరు బతకండని మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయాడు. అదే నేనైతేనా చంపి ఉప్పు పాతరేసి ఉండేవాణ్ణి. బాబు, చెప్పండమ్మా. ఇందాక నేను ఒక ఆటోలో ఒక ఫోటో మర్చిపోయాను. అది మీ ఆటోనేనా? కాదండి. ఎక్కడికి వెళ్ళాలమ్మా? నేను ఇందాక ఒక ఆటోలో ఒక ఫోటో మర్చిపోయాను బాబు. ఏ ఆటో ఎక్కానో గుర్తులేదు. అది మీ ఆటోనేనా? కాదమ్మా, నా ఆటోలో కాదు. ఇది ఎక్కడ బేరం రా బాబు? చిన్ననాటి జ్ఞాపకాలను నేనే దూరం చేశాను.
ఏ ఆటో ఎక్కానో కూడా గుర్తులేదు. ఆ మనిషి ఎలా ఉంటాడో పోలిక కూడా నాకు తట్టడం లేదు. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఆ ఫోటోని ఎలా తెచ్చుకోవాలి? దేవుడా, నువ్వైనా నాకేదైనా దారి చూపించు. ఆ ఫోటో నాకు ఎలాగైనా దొరికేలా చెయ్యి. నీ గుడి చుట్టూ పొర్లు దండాలు పెడతాను స్వామి. ఆ ఫోటో మళ్ళీ నాకు కనిపించేలా చెయ్యి దేవుడా. పట్టుకోండిరా, ఎక్కించండి. ఎక్కు. బాబు, చెప్పండి సార్. ఇందాక ఓ పెద్దావిడ ఆటోలో ఫోటో మర్చిపోయింది. అది నీకు తెలిసిన ఆటో అయితే చెప్పవా, నేను వెళ్ళి తెచ్చుకుంటాను. లేదండి, అలా మర్చిపోతే ఆ వ్యక్తి గుర్తుంటే తీసుకెళ్ళి ఇస్తారు, లేదంటే ఎక్కడైనా బయట పడేస్తారు తప్ప ఫోటోని ఎవరు గుర్తుపెట్టుకుంటారు సార్? అయ్యో, అంత మాట అనకయ్యా. ఆ ఫోటో మాకు చాలా ముఖ్యం. ఆ ఫోటో ఇంకో కాపీ కూడా మా దగ్గర లేదు, అదొక్కటే ఉంది. అందుకే నేను ఇంతలా అడుగుతున్నాను. నీకు తెలిసిన ఆటో అయితే చెప్పవయ్యా. దయచేసి ఆ ఫోటో గురించి ఎవరైనా చెప్పుకుంటుంటే నా నంబర్కి ఫోన్ చేయి. ఆ ఫోటో ఇచ్చిన వాళ్ళకి నేను డబ్బులు కూడా ఇస్తాను. ఇది నా నంబర్. అలాగే సార్, చెప్తాను సార్. మర్చిపోదు బాబు, ఉంటాను. మంచిది సార్. ఊపిరే దీపమై వెలుగు పంచబంధమే తీరని రుణముగా చెంత చేరదా కంటికి కాపుగా పెంచుకున్న ప్రేమలే ప్రాణమై పదిలమై నిన్ను అల్లుకోవా తొణికిన కన్నీరే తెలుపును మదిలో దిగులెంత చెరగని గురుతులు చేసే మమతల గానమే రంగుల రాట్నం ఇది రంగుల రాట్నం రంగుల రాట్నం ఇది రంగుల రాట్నం. లేదు సార్, ఆ సాక్ష్యం చేజారిపోయినట్టే. ఆ ఫోటోను చూపిస్తే వర్షాన్ని మీరు దూరం చేయలేదు, ఆ రోజు జరిగింది మీరు చెప్పిందంతా నిజమేనని శంకరప్రసాద్ గారు నమ్ముతారు. ఇన్నాళ్ళు అనవసరంగా మీ మీద కోపాన్ని పెంచుకున్నాననుకుంటారని నేను కూడా ఎంతో సంతోషించాను. కానీ ఇలా ఫోటో చేజారిపోతుందని ఊహించలేకపోయాను. జీవితం అంటే అంతే చలపతి గారు. మనం ఒకటి అనుకుంటే ఇంకొకటి జరుగుతుంది. నేను శంకర్ ఎప్పుడు జీవితంలో విడిపోకూడదని అనుకున్నాను. కానీ జీవితంలో మా స్నేహాన్ని గుర్తు చేసుకుంటూ గడిపే రోజులే ఉన్నాయి తప్ప మేమిద్దరం సంతోషంగా బ్రతికిన రోజులు అరుదుగా ఉన్నాయి. ఎవరి ప్రమేయం లేకపోయినా ఏదో ఒక సమస్య వల్ల మా ఇద్దరి మధ్య దూరం పెరుగుతూనే ఉంది. వాడు నన్ను అపార్థం చేసుకుంటూనే ఉన్నాడు. ఈ పరిస్థితి ఎప్పటికి మారుతుందో ఏంటో. పదండి. సార్, సెంట్రల్ హోమ్ సెక్రటరీ వేణుగోపాల్ సార్ వచ్చారు సార్. నమస్తే సార్, కూర్చోండి. నేను ఒక అధికారిలాగా రాలేదు గోపి. అల్లుని కలుసుకోవడానికి ఒక మామగారిగా వచ్చాను. ఓకే సార్. కూర్చోండి. చెప్పండి మావయ్య, నేను ఆ ఇంటి నుండి వచ్చేయడం తప్పు అని నాకు చెప్పడానికి వచ్చారా? మీరంటే నాకు ఎంతో గౌరవం ఉంది, కానీ గోపి, సుష్మా చిన్నపిల్ల, ఏదో తెలియక తప్పు చేసింది. భర్తగా నువ్వే తనను క్షమించాలి. భార్యాభర్తలన్నాక ఇలాంటి చిన్న చిన్న మనస్పర్ధలు వస్తాయి, వాటిని సర్దుకుపోవాలి. అంతేకాని భార్యను వదిలేసి వెళ్ళిపోకూడదు. నీ వాళ్ళెవరో పరాయి వాళ్ళెవరో నువ్వే తెలుసుకోవాలి అని
నేను నీకు చెప్పడానికి రాలేదు గోపి. నువ్వు చేసింది 100% కరెక్ట్ అని చెప్పడానికే వచ్చాను. నా కూతురు విషయంలో నువ్వు చేసింది తప్పే కాదు. తనకి బుద్ధి రావాలి అంటే తను చేసిన తప్పేంటో తనకి తెలియాలి. తన భర్త తనని ఎందుకు వదిలేసి వెళ్ళిపోయాడో తను తెలుసుకోవాలి. ఈ విషయంలో నేను నీకు ఫుల్ సపోర్ట్ చేస్తాను. చాలా థ్యాంక్స్ మావయ్య. సుష్మ చెడ్డది కాదు, చెప్పుడు మాటలు వినే మనిషి. అత్తయ్య గారు ఎలా ఆడిస్తే తను అలా ఆడుతుంది. ఆవిడ చెప్పిన ప్రతి మాట వింటూ తన జీవితాన్ని తన చేతులతో తానే నాశనం చేసుకుంటుంది. ఈ నిజం సుష్మ తెలుసుకోలేకపోతుంది. నా భార్య బుద్ధి ఏంటో నాకెప్పుడో తెలుసు గోపి. కానీ ఇప్పుడు నువ్వు చేసినట్టుగా నేను ఆ రోజు తనను వదిలేసి వెళ్ళలేకపోయాను. నేను తనని అలా అభిమానించడమే తనకి అలుసుగా మారిపోయింది. ఏం చేసినా సరే భర్త అనేవాడు భార్యను వదిలేయడు అని ఒక మొండి వైఖరికి వచ్చింది. తను ఎలా ప్రవర్తిస్తుందో కూతురికి కూడా అలాంటి బుద్ధి వచ్చింది. అసలు నీకు సుష్మకి పెళ్లి చేయడానికి కారణమేంటో తెలుసా? రాణి లాంటి కుటుంబంలోకి నా కూతురు రావాలని, మీ అందరి ప్రేమాభిమానాలు నా కూతురు కూడా చూడాలి అనుకున్నాను. అందుకే ఏరుకోరి మీ సంబంధాన్ని చేసుకున్నాను. కానీ మీ అక్కని బెదిరించి వాళ్ళు నిన్ను మీ అక్కని దూరం చేశారు. ఆ రోజుది తప్పని నీకు తెలియక రాణి మీద అపోహపడి నువ్వు మా ఇంటికొచ్చేశావు. కానీ ఏదో ఒక రోజు ఆ తప్పును తెలుసుకుంటావని నేను ఓపిక పట్టాను. అది అక్కడితో సమసిపోతుంది అనుకున్నాను. కానీ నీ విషయంలో వాళ్ళు ఇంతకు దిగజారిపోతారని నేనెప్పుడు ఊహించలేదు. అలాంటి వాళ్ళని క్షమించమని అడిగితే నా మర్యాద నేనే పోగొట్టుకున్నవాణ్ణి అవుతాను. కానీ ఇప్పటికీ సుష్మా గురించి నువ్వెలా ఆలోచిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎంతైనా తండ్రిని కదా, కూతురు జీవితం బాగుండాలి అని కోరుకుంటాను. నేను కూడా సుష్మని వదిలేయాలనుకోవడం లేదు. తను మారాలి అనుకుంటున్నాను. మా అక్క గొప్పతనం ఏంటో తను తెలుసుకోవాలి అనుకుంటున్నాను. మా అక్క పట్ల తను చేసిన తప్పు తెలుసుకుని అక్కని క్షమాపణ అడిగిన రోజు నేను కూడా సుష్మని క్షమించగలను. తప్పకుండా ఆ రోజుస్తుంది గోపి. నువ్వింతలా సపోర్ట్ చేయడం నాకు చాలా బాగా నచ్చింది. నువ్వు ఆ ఇంట్లోనే ఉండు. ఎలాంటి పరిస్థితుల్లో కూడా మీ అక్కయ్యని మాత్రం నువ్వు వదిలేసి రావద్దు. నువ్వు నేను కలిసి ఆ తల్లి కూతుళ్ళకి గట్టిగానే బుద్ధి చెప్దాం. వాళ్ళు చేసిన తప్పేంటో వాళ్ళు తెలుసుకునేలా చేద్దాం. వాళ్ళు రాణి కాళ్ళ మీద పడి క్షమాపణ అడిగే రోజులు మనం తీసుకొద్దాం. అంతవరకు నువ్వు వాళ్ళ వైపు కన్నెత్తి కూడా చూడొద్దు. ఈ విషయంలో ఎప్పుడు నేను నీకు సపోర్ట్ చేస్తాను. చాలా థ్యాంక్స్ మావయ్య. మీరు నన్ను ఎంతలా అర్థం చేసుకోవటం నాకు చాలా సంతోషంగా ఉంది. వాళ్ళు మారడానికి ఏం చేయాలో చెప్పండి. తప్పకుండా ఇద్దరం కలిసే చేద్దాం. దిగో దిగో పద. రా. వదలండ్రా. ఏయ్. ఎవర్రా మీరు? నన్ను ఎందుకు ఇలా తీసుకొచ్చారు? అసలు నేనెవరో తెలుసా? మాకన్నీ తెలుసమ్మా. నువ్వు సైలెంట్గా ఉంటే నీకే మంచిది. ఏంట్రా నన్ను నోరు మూసుకుని ఉండమని చెప్తున్నావా? పేడకాలు కొట్టిన చేతులివి. కొట్టానంటే పళ్ళు రాలిపోతాయి. అసలు నన్నెందుకు ఇక్కడ తీసుకొచ్చారో అది చెప్పకుండా నన్ను నోరు మూసుకుని ఉండమంటావేంటి? మర్యాదగా నన్ను వదిలేయండి. లేదంటే మాత్రం మీ అందరినీ బండకేసి బాధేస్తాను. బట్టలు ఉతికినట్టు ఉతికేస్తాను. జాగ్రత్త. నోరు మూసుకునుండమ్మా. నిన్నెందుకు తెచ్చామో, ఎవరు తీసుకురమ్మన్నారో మాకు బాగా తెలుసు. అన్నీ తెలిసే తీసుకొచ్చాం. లోపలికి పదా. నేనెక్కడికి రాను. నేను వెంటనే వెళ్ళాలి. నా గురించి నా కూతురు ఎదురు చూస్తూ ఉంటుంది. మర్యాదగా నన్ను వదిలేయండి. నువ్వు సైలెంట్గా ఉంటే నీకే మంచిది. లేదంటే నీ ప్రాణానికే ప్రమాదం. నిన్నెప్పుడు పంపించాలో మాకు బాగా తెలుసు. నోరు మూసుకొని లోపలికి పదమ్మా. ఏంట్రా బెదిరిస్తున్నావు? నేను వెళ్తానురా. నన్ను ఎవరు ఆపుతారో చూస్తాను.
వెళ్ళు. వెళ్తే నువ్వు వెళ్ళేది బయటికి కాదు, ఏకంగా పైకే వెళ్తావా? పద. పదా. ఎస్ఐ గారు, ఇతనే నా భర్త వంశీ. నాతో పాటు మా ఇంటికి పంపించమంటే కుదరదని వీళ్ళు చెప్పారు. నా భర్తను నేను తీసుకువెళ్లేలాగా మీరే నాకు హెల్ప్ చేయాలి. ఏమంటున్నావు సమంత? వంశీకి ట్రీట్మెంట్ జరుగుతుందని నీకు ఆల్రెడీ చెప్పాను కదా, మళ్ళీ ఇదంతా ఏంటి? సారీ కళ్యాణ్ గారు, మీరెంత పెద్ద డాక్టరో మాకు తెలుసు. మీ ఇంటికి మేము ఇలా రావడం మాకు బాధగానే ఉంది. కానీ ఈవిడ మీ మీద కంప్లైంట్ ఇచ్చారు. తన భర్తను మీరు నిర్బంధించారని, తనతో పాటు ఇంటికి పంపించడం లేదని ఆవిడ కేసు ఫైల్ చేశారు. సో మీరు వెంటనే వంశీని మాతో పంపించాల్సి ఉంటుంది. అసలు ఆ బాబు ఈ పరిస్థితికి రావడానికి కారణం ఈవిడే. అలాంటిది ఆవిడ చెప్పిందని ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న వంశీబాబుని తీసుకెళ్తారా? చూడండి ఎస్ఐ గారు, వంశీ కండిషన్ ఏమీ బాలేదు. తను అసలు ఎవరిని గుర్తుపట్టే పరిస్థితిలో కూడా లేడు. తనకి ప్రాపర్గా ట్రీట్మెంట్ జరగాలి. తను నార్మల్ అయ్యాక నేనే పంపిస్తాను అని చెప్పాను. ప్లీజ్ ఆ విషయం అర్థమయ్యేలాగా మీరే తనకి చెప్పండి. ఎవ్వరు ఏమీ నాకు చెప్పక్కర్లేదు. వంశీ నా భర్త, నా మెడలో తాళి కట్టాడు. ఈ ప్రపంచంలో భర్త మీద సర్వ హక్కులు భార్యకే ఉన్నాయి. మీరు ఆ మాటలు పట్టించుకోకండి. అందుకే లీగల్గా వచ్చాను. అవును సార్, భార్య కంప్లైంట్ ఇచ్చాక దానికి తిరుగులేదు. ఆ ట్రీట్మెంట్ ఏదో ఆవిడే చేయించుకుంటారంట. మీరిప్పుడు వంశీని పంపించవలసి ఉంటుంది. ప్లీజ్ సార్, కోఆపరేట్ చేయండి. కానిస్టేబుల్స్, వంశీని తీసుకురండి. వంశీని ఎవరూ ఎక్కడికి తీసుకెళ్లలేరు. ఏంటి తీసుకెళ్లలేరు అని చెప్తున్నావు? పోలీసులతో వచ్చాను. కళ్ళు కనిపించట్లేదా? కంప్లైంట్ ఇచ్చి మరీ వచ్చాను. ఆ విషయం నీకు కనిపించడం లేదా? భార్యగా నా హక్కుని ఎలా వినియోగించుకోవాలో నాకు బాగా తెలుసు. నా వంశీని నేను తీసుకెళ్లకుండా నువ్వే కాదు కదా, ఎవ్వరూ ఆపలేరు. నువ్వు చట్టపరంగానే వచ్చావు, దానిని నేను న్యాయపరంగా ఎదుర్కొంటున్నాను. వంశీని నువ్వు తీసుకెళ్లలేవు అని నాకు తెలుసు. ఎస్ఐ గారు, ముందు ఈ ఆర్డర్ చదవండి, ఆ తర్వాత మీరే చెప్పండి. ఆవిడ చెప్పింది నిజమే మేడం, కానీ వంశీని మనం తీసుకెళ్లడానికి కుదరదు. ఏం మాట్లాడుతున్నారు ఎస్ఐ గారు? నేను కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఏం చెప్పారు? భార్యగా అది మీ హక్కు, దాన్నెవ్వరూ కాదనలేరు, వెళ్ళి తీసుకొద్దామని చెప్పారు కదా. అందుకే కదా మనం ఇక్కడికొచ్చింది. మరిప్పుడు ఇలా మాట్లాడుతున్నారేంటి? భార్యగా మీకు హక్కు ఉంది మేడం, నేను కాదు అనడం లేదు. కానీ ఆవిడ కోర్టు నుంచి ఒక ఆర్డర్ తీసుకొచ్చారు. వంశీ ఇప్పుడు మానసికంగా ఎవరిని గుర్తుపట్టే పరిస్థితుల్లో లేడు. అలాంటి వ్యక్తికి ప్రాపర్గా ఒక దగ్గర ట్రీట్మెంట్ జరగాలి. అది డాక్టర్ కళ్యాణ్ గారి సమక్షంలోనే జరగాలి.
ఆ ట్రీట్మెంట్ పూర్తయ్యే వరకు ఆయన కళ్యాణ్ గారి పర్యవేక్షణలోనే ఉండాలని కోర్టు ఆర్డర్ ఇచ్చింది. దీన్ని ఎవరు అతిక్రమించినా సరే స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోమని అందులో మెన్షన్ చేసి ఉంది. సో ఇప్పుడు వంశీ గారిని బలవంతంగా తీసుకెళ్లాలని ప్రయత్నిస్తే మీ మీద కేసు పెట్టవలసి ఉంటుంది, మిమ్మల్ని కస్టడీలోకి తీసుకోవాల్సి ఉంటుంది. నన్ను వంశీకి దూరం చెయ్యాలనుకుంటున్నావు కదా, అందుకే కదా నువ్వు ఈ ప్రయత్నాలు చేస్తున్నావని నాకు అర్థమైంది. అది ఎప్పటికీ జరగదని తెలుసుకో. నువ్వు ఎప్పటికీ నా మీద గెలవలేవు. నేను నిన్ను ఎప్పటికీ గెలవనివ్వను. నిన్ను వంశీని దూరం చేయాలని ఇక్కడ ఎవ్వరూ అనుకోవడం లేదు. మీ ఇద్దరిని దగ్గర చేయాలని నేను ఎంతో ప్రయత్నిస్తున్నాను. దానికి కళ్యాణ్ గారు కూడా సపోర్ట్ చేశారు. కానీ వంశీ ఈరోజు ఇలాంటి పరిస్థితికి వచ్చాడంటే దానికి కారణం ఎవరో ఇక్కడ ఉన్న అందరికీ తెలుసు. అయినా సరే వంశీని నీకు దూరం చేస్తామని ఇప్పటికీ మేం చెప్పడం లేదు. వంశీని ముందు మామూలు మనిషిని చెయ్యాలి, సాధారణ స్థితికి తీసుకురావాలి. ఆ తర్వాత తనకి నచ్చజెప్పి మీ ఇద్దరినీ కలుపుతామని మేం చెప్తున్నాము. దేనికైనా కొంత సమయం కావాలి. ఏ మనిషి కోలుకోవడానికైనా కొంత సమయం కావాలి. ముందు ఆ రెండూ నువ్వు తెలుసుకో. చూస్తాను నువ్వు ఎలా గెలుస్తావో నేను చూస్తాను. నా పంతాన్ని ఎలా నిలబెట్టుకుంటానో నీకు చూపిస్తాను. ఒరే, ఇప్పటికైనా మీకు పుణ్యం ఉంటుంది. నన్ను ఎందుకు తీసుకొచ్చారో చెప్పండి రా. ఎవరు నన్ను ఇక్కడికి తీసుకురమ్మన్నారో చెప్పండి. నిన్నెవరు తీసుకురమ్మన్నారో ఆ వ్యక్తే వచ్చారు. కాసేపట్లో నీకు ఎదురవుతారు, ఆగు. నమస్తే బాస్. నమస్తే సార్.